హలో గాయ్స్, ఎలా ఉన్నారు? చూసారా, మమ్మీ ఈరోజు స్పెషల్గా బెండకాయ కర్రీ చేసేస్తుంది. సో మీరు చూసేయండి. ఏంటి, బెండకాయ కర్రీ చేయటం కూడా మాకు రాదా, అది కూడా చేసి చూపించాలా అని అనుకుంటున్నారా? అయినో మీ అందరికీ డెఫినెట్గా కర్రీ చేయటం తెలిసే ఉంటుంది. బట్ బెండకాయ వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసా? సో ఇంకెందుకు లేట్, మమ్మీ కర్రీ చేసేస్తూ ఉంటుంది. నేను బెండకాయ వల్ల యూజెస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. మనం చూసేయండి. ఏమంటారు అంటే ఇంగ్లీష్లో లేడీస్ ఫింగర్ అనే చెప్తాము. సో దానికి ఇంకొక నేమ్ ఉంది. మనకి ఎలా అయితే నిక్ నేమ్స్ ఉంటాయో దానికి కూడా ఒక నిక్ నేమ్ ఉందన్నమాట. ఓక్రా అని కూడా అంటారు. బెండకాయకి ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క నేమ్ ఉంది. తమిళ్లో వేండా అంటారు, కన్నడలో బెండే అంటారు, మలయాళంలో వేండా అంటారు, హిందీలో కిండా అంటారు. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క నేమ్. సో మీకు ఇవి కాకుండా కొత్తగా ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ రోజుల్లో షుగర్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఒక బెస్ట్ బెనిఫిట్ బెండకాయ నుంచి లభిస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ నైట్ పడుకునే ముందు బెండకాయ ముక్కల్ని కట్ చేసి వాటర్లో నైట్ మొత్తం సోక్ చేయాలి. మార్నింగ్ లేచిన వెంటనే బెండకాయ ముక్కల్ని తీసేసి ఆ వాటర్ తాగేయాలి. ఇలా చేయడం వలన షుగర్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉన్నాయని, షుగర్ డిసీజ్ ఎవరికున్నా డిక్రీజ్ అయిపోతుందని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. ఇలా చేయడం కొంచెం కష్టమే, కానీ ఆరోగ్యం కోసం చేయాలి కదండి. ఇంకెందుకు లేట్, మీకు తెలిసిన షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వెంటనే ఈ టిప్ చెప్పేయండి. ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ బెండకాయ తినటం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. పుట్టే పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అండ్ జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి పుట్టే పిల్లలకి. బెండకాయ నుండి పెక్టిన్ అనేది మనకి లభిస్తుంది. పెక్టిన్ అనేది వేస్ట్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అన్నమాట. సో వేస్ట్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే సూచనలు 100% తగ్గిపోతాయి. సో హార్ట్ అటాక్ అనేది మన దరి చేరదు. ఈ రోజుల్లో మనం చాలా అబ్జర్వ్ చేస్తున్నాం, ఓవర్ వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలకైతే 30+ రాగానే చాలా ఓవర్ వెయిట్ పెరిగిపోతున్నారు. సో బెండకాయలోని క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. రోజు మనం తినే డైట్లో బెండకాయ ఉండేలా చూసుకుంటే చాలు, అధిక బరువు పెరగకుండా ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రోజుల్లో నాలెడ్జ్ అనేది చాలా అంటే చాలా అవసరం. ప్రజెంట్ మనీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, డబ్బు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నాలెడ్జ్ అయితే డెఫినెట్గా ఉండాలండి. సో నాలెడ్జ్ డెఫినెట్గా ఉండాలంటే బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉండాలి. సో లేడీస్ ఫింగర్ కంటెంట్ ఫ్లేవనాయిడ్స్ అనేది లేడీస్ ఫింగర్లో ఉండటం వల్ల ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ మెమొరీ అండ్ లెర్నింగ్. సో మెమొరీ షార్ప్గా ఉండాలంటే డెఫినెట్గా బెండకాయ తినాల్సిందే. ఇంకెందుకు, మీ పిల్లలకి వెంటనే బెండకాయ కర్రీ చేసి పెట్టేయండి. ఇంకా బెండకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బెండకాయ అనేది చాలా హెల్ప్ఫుల్ అంట. బెండకాయ అనే కాదండి, ఏ వెజిటేబుల్ అయినా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కంపేర్ టు మీట్. నాన్ వెజ్తో కంపేర్ చేసుకుంటే వెజ్ తిన్న వాళ్ళు ఇంకా హెల్తీగా ఉంటారు. దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, కానీ కొంతమంది మాత్రం దీనికి దూరంగా ఉండటమే బెటర్ అని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. సో ఏ సమస్యలతో బాధపడే వాళ్ళు దూరంగా ఉండాలంటే, కిడ్నీలో రాళ్లతో బాధపడే వాళ్ళు దీనికి దూరంగా ఉండటమే బెటర్ అంటున్నారు డాక్టర్స్. అండ్ దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్, ఉబ్బరం అలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా దీనికి దూరంగా ఉండాలి. దగ్గు జలుబు చేసినప్పుడు కూడా బెండకాయకి దూరంగా ఉండడమే మంచిది అంటున్నారు డాక్టర్స్. సో ఫైనల్గా ఇదండి, బెండకాయ గురించి తెలుసుకున్నారు కదా చాలా. అండ్ మా మమ్మీ కర్రీ చేయటం కూడా మ్యాక్సిమం అయిపోయింది. సో మనం ఏ కర్రీ చేసుకున్నా ఫ్రై చేసుకోవటం కంటే ఇలా పులుసు పెట్టుకొని చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఫ్రై వల్ల ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి దానికంటే పులుసు చేసుకోవడమే బెటర్. సో మా మమ్మీ బెండకాయ పులుసు చేసేసింది. ఫైనల్గా చూసారు కదా. సో మా మమ్మీ చేసేసిన కర్రీ నేను తినేస్తున్నాను. ఇంకెందుకు లేట్, మీరు కూడా బెండకాయ కర్రీ చేసేసుకొని తినేయండి. సో ఫైనల్గా
ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.